జగన్ జువ్వలదిన్నె పర్యటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల లబ్ధి కోసం జువ్వలదిన్నె హార్బర్, వెలిగొండ ప్రాజెక్టులను జగన్ మోసపూరితంగా ప్రారంభించారని మంత్రి విమర్శించారు. మత్స్యకారులను వంచేందుకే ఈ పర్యటన చేస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ అసలు ఉద్దేశమని ఆరోపించారు. కనీసం భూసేకరణ కూడా చేయకుండా పోర్టులు కట్టామంటూ జగన్ నిద్రలో కళ్ళు కంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రాజకీయ స్థాయి కేవలం 11 సీట్లు మాత్రమేనని, 164 సీట్లతో పాలన సాగిస్తున్న చంద్రబాబును విమర్శించే అర్హత ఆయనకు లేదని ఆనం మండిపడ్డారు. రాష్ట్రంలో గన్ కల్చర్ ప్రవేశపెట్టిన జగన్ ఎంతో మంది ప్రాణాలు తీశారని ఆరోపించారు. ఉపాధి అవకాశాలను కోల్పోవాలి, వాళ్ళలో ఒక అన్రెస్ట్ రావాలి, తద్వారా తన రాజకీయ లబ్ధి పొందాలని చేసేటువంటి ప్రయత్నమే తప్ప వేరొకటి కాదు. ఇవాళ మీరు చేసిన పని అదే. ఈనాడు అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ని ఏర్పాటు చేస్తున్నాం, ఉపాధిని కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రైవేటీకరణనో లేకుంటే మరొకటనో మాట్లాడితే ఇది మత్స్యకారుల రేపటి యువతని, వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీయడానికి మీరు చేసినటువంటి ఒక తప్పుడు ఆరోపణ, ఒక తప్పుడు ప్రయత్నం అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తాడు ఈయన. నీ స్థాయి 11 స్థానాలు, చంద్రబాబు నాయుడు స్థాయి 164 స్థానాలు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏందో తెలుసుకోవాలి కదా, నీ హోదా ఏందో తెలుసుకోవాలి కదా. ఈ రాష్ట్ర ప్రజానీకం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని నువ్వే చెప్పుకున్నావు. నీ 11 స్థానాల వాళ్ళని అసెంబ్లీకి రానికుండా చేశావు. 11వ తారీఖున జరిగే అసెంబ్లీకి 11 మంది శాసనసభ్యులతో వచ్చి 11 నిమిషాలు కూడా ఉండకుండా పారిపోయిన పెద్ద మనిషివి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తావా? తెరల మధ్య ఉన్న నీకు మాత్రమే ఆ జగన్ కల్చరు, ఆ గన్ కల్చర్ ఉంటుంది. ఇవాళ ఈ రాష్ట్రం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది, సుపరిపాలన అందుకుంటా ఉంది. ప్రతి ఒక్క కుటుంబానికి మేలైనటువంటి పాలన, సంక్షేమం, అభివృద్ధి, రేపటి తరానికి ఒక ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఇస్తూ వాళ్ళ భవిష్యత్తుకు పెద్దపీట వేసేటువంటి కూటమి పాలన ఇవాళ నడుస్తూ ఉంది.